ఏంట్రా ఇలాంటి పనులు? ఇలాంటి పనులేంటి? నాన్న నువ్వు ఇలాంటి పనులు చేయకుండానే నేను పుట్టానా? అయినా ఇప్పుడు ఇలాంటివన్నీ కామన్లే. అది కాదు నాన్న. ఇప్పుడు ఏంటి? ఇంట్లో ఉండమంటావా వెళ్ళిపోమంటావా? ఇక్కడ కాకపోతే గెస్ట్ హౌస్లో ఉంటాను, అంతేగాని నేను మాత్రం మారను. వద్దులే, నువ్వు ఇంట్లోనే ఉండు, నేనే అడ్జస్ట్ అవుతా. కాఫీ తీసుకో. వీడెప్పుడు మారుతాడో ఏంటో, నా తలరాతి ఇలా మారిపోయింది. ఇంకా ఇలా ఎన్ని చూడాలో ఏమో. మేడం, ఏమైంది మేడం? కొంచెం ఆయాసంగా ఉంది. అయ్యో, ఏమైనా తీసుకుంటారా? కొంచెం వాటర్ ఇవ్వండి. ఒక్క నిమిషం మేడం. మేడం, ఏమైంది మేడం? ఎందుకంత టెన్షన్గా ఉన్నారు? ఏం లేదు, నెలలు నిండుతున్నాయి, కొంచెం. ఏం టెన్షన్ పడకండి, ఏమీ అవ్వదు, హ్యాపీగా ఉంటారు. లాస్ట్ మంతే మా వైఫ్ డెలివరీ అయింది, నార్మల్ డెలివరీ. మేడం, మీరు ఇదంతా నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు. వికారాబాద్లో ఒక మాతాజీ ఉంది, మీరు అక్కడికి వెళ్ళి ఆ మాతాజీ ఆశీర్వాదం తీసుకుంటే అంతా మంచి జరుగుతుంది. మీరు ఒకసారి వెళ్ళి కలవండి. అవునా? అడ్రస్ ఇవ్వండి. సరే, నేను ఒకసారి కనుక్కుంటాను. ఆమె హిమాలయ వెళ్ళారో అక్కడే ఉన్నారు, వికారాబాద్లో ఉంటే నేను మిమ్మల్ని అక్కడ పంపిస్తాను. సరే సరే మేడం. సార్, కాఫీ టీ ఏమైనా తీసుకురమ్మంటారా? అవేమొద్దు, టీం అందరినీ కాన్ఫరెన్స్ రూమ్లో అసెంబ్లీలో అమ్మను, మీటింగ్ ఉందని చెప్పు. ఓకే సార్. సార్ అందరినీ కాన్ఫరెన్స్ హాల్కి రమ్మన్నారు, మీటింగ్ ఉందంట. సార్ మాట్లాడొచ్చా? చెప్పండి. కూర్చొని మాట్లాడొచ్చా? పర్లేదు, నించొని మాట్లాడండి. ఏం లేదు సార్. యా గాయ్స్, గుడ్ మార్నింగ్. సడన్గా ఈ మీటింగ్ ఎందుకో ఎవరికైనా ఐడియా ఉందా? ఎనీబడి? హైక్ గురించి ఏమని చెప్తాడేమో. రాత్రి నేను చేసిన రచ్చకి తీసేకుండా ఉంటే చాలు. పాయింట్ ఈస్, మనకు అన్ని ప్రాజెక్ట్స్ డెడ్లైన్కి వచ్చాయి. ఎట్ ఎనీ కాస్ట్ అన్ని ప్రాజెక్ట్స్ ఆన్ టైం డెలివరీ చేయాలి. ఐ డోంట్ యాక్సెప్ట్ ఎనీ ఎక్స్క్యూజెస్. ఇఫ్ యూ డెలివరీ దిస్ ఆన్ టైం, మనకి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఓకే అవుతాయి. అండ్ మార్కెట్ చాలా డౌన్లో ఉంది, మనం ఇంకా ఇన్నోవేటివ్ థాట్స్తో ముందుకెళ్ళాలి. ఎవరికైనా ఐడియాస్ ఉంటే షేర్ చేయండి. ఎనీబడి? మీ సార్? యా ప్లీజ్. It's AI. How do you feel, sir? Yeah, good one, Laya. Thank you, sir. Keep it up. Anybody? Yeah guys, now I'm telling about DSS project. Yeah, okay. Sit. Thank you. Anybody? గాయ్స్, ఇప్పుడు
యా ఓకే. ఇప్పుడు నేను రే నువ్వు ఎప్పుడు చెప్పే సోదో చెప్తావు. కూర్చో. యా గైస్, I'll keep your ideas and I will implement your ideas. Okay, go back to work. మీరిద్దరు ఉండండి. మొదలెట్టు. ఏంట్రా సడన్ మీటింగ్? క్లయింట్స్ నుంచి ఏమైనా ప్రెజర్ ఉందా? అలా ఏం లేదురా, ప్రాజెక్ట్ అప్డేట్ కోసం. కొత్త ప్రాజెక్ట్స్ ఓకే అవుతున్నాయి దానికి. అరే సూపర్ రా. రాజు, సార్. బ్యాగ్ తీసుకెళ్ళి కార్లో పెడేసాయి. ఓకే సార్. ఏంటి అంత తొందరగా వెళ్ళిపోతున్నావు? ఏమైనా పని ఉందా? అలా ఏం లేదురా, కొంచెం డిస్టర్బ్గా ఉన్నాను. మార్నింగ్ మీ అమ్మగారు ఏమైనా అన్నారా? చచ్చా, అలాంటిది ఏం లేదు. సరే నేను వెళ్తున్నా. ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే కాల్ చేయండి. ఈవినింగ్ ఇంటికి వచ్చేసేయండి, మర్చిపోకండి. ఓకే. आज हम यहीं विश्राम करेंगे। गुरुदेव, इस उजड़े आश्रम में क्या ये स्थान विश्राम के लिए उचित रहेगा? ये सबसे उत्तम स्थान है शिष्य। हम यहाँ नहीं हैं। ये उजड़ा आश्रम బాగా హెడ్ఏక్గా ఉంది. వెళ్ళి మంచి స్ట్రాంగ్ కాఫీ ఒకటి తీసుకురా. అబ్బా మంచి సీన్ వస్తుంది, ఉండరా. అదంతా ట్రాష్గా ఉందమ్మా. వెళ్ళి నువ్వు ముందైతే కాఫీ తీసుకురా. ये पुकार रही है शिष्य। और न जाने कब से पुकार। किंतु ये तो पाषाण की प्रतिमा है गुरुदेव। నేను చూస్తున్నా కదరా. हाँ है। इस प्रतिमा को अपने चरण से स्पर्श कर दो शिष्य। इस पत्थर की मूर्ति को अपने चरणों से छू। రే ఏంట్రా ఎలా ఉన్నావు? నీకేమైంది? అంటే అది ఏదిరా? అంటే అది ఈ మధ్య రీల్స్ వస్తున్నారా? తినమ్మా ఇన్స్టాలోకి వెళ్తాడు, బయటికి రాపోద్దిగా అట్లా. ఓడి అమ్మ, పెద్ద సమస్య రే ఇది. ఇప్పుడు అందరికీ ఇదే రోగం. హే, నేను కూడా రీల్స్ చేస్తున్నా కానీ పోస్ట్ చేయలేకపోతున్నా. ఏం రోగం? అయినా నువ్వు చేస్తే వాడు చూస్తాలే. రే నిన్ను మంది పడిపోద్ది. రై సీరియస్నెస్ రాత్రి ఇద్దరికి. రీల్స్ ఉంటే చాలు, ఫుడ్ బెడ్ అవసరం లేదా? లైఫ్లో సీరియస్నెస్తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా కావాలరా. అవునరా, మన బ్యాంకాక్ ట్రిప్ ఎక్కడ దాకా వచ్చిందమ్మా? వెళ్దాంరా ఈ ప్రాజెక్ట్ డెలివరీ అవగానే. ప్రాజెక్ట్స్ ఓకే అవుతున్నాయి, బ్యాంకాక్ వెళ్తాం. కానీ మన గురించి ఏం ఆలోచించావు? అబ్బా ఇదేదో ఇంట్రెస్టింగ్ మ్యాటరే. మన గురించి ఏంటి? అదే మన రిలేషన్షిప్ గురించి. నేను సీరియస్ రిలేషన్షిప్ టైప్ కాదు, ఫక్ అండ్ ఫర్గెట్. అయినా ఇద్దరం బాగానే ఎంజాయ్ చేసాంగా. ఏం మాట్లాడుతున్నావు? నేను ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నానో తెలుసా? ఏయ్ ఎవడు పెట్టుకోమన్నాడు ఎక్స్పెక్టేషన్స్? అయినా ఇప్పుడు అమ్మాయిలకి ఇవన్నీ కామనేగా. సో నన్ను ఇన్ని రోజులు వాడుకున్నావా? అవును, ఇప్పుడు ఏంటి? చూస్తా నువ్వు ఎలా హ్యాపీగా ఉంటావో అది కూడా చూస్తా. డాలీ 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 ఆగు, డాలీ వెళ్ళిపోకు. పోనీరా, అదే వస్తుంది. నువ్వు దాగు.
నీకే ఇప్పుడు బాగానే అంటావు. కంట అయితే నన్ను డాలి అంటావు నా భయం. ఏమవుద్దు.